మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చి ప్రధాని మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నారీ శక్తి వందన్ బిల్లుకు మద్దతుగా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల స్కూటీ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన డీలిమిటేషన్పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు రాకుండా కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మహిళా బిల్లు రావద్దు, మహిళలకు రిజర్వేషన్ రావద్దు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్ర పొందుతా ఉంది. అందుకనే కొత్త అంశాలు తీసుకొచ్చి ఈ బిల్లు ఎట్లయినా పాస్ కావద్దు అనే ప్రయత్నం చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారికి సంబంధించిన ఇండియా అలయన్స్ అందరూ కూడా ఈ యొక్క అంశం పైన తప్పుదారి పట్టిస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఉత్తరం ఏదైతే రాశారో ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఇది దేశ విభజనకు దారి తీసేటటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విభజన రాజకీయం ఏదైతుందో విభజిత రాజకీయం ఏదైతుందో దాన్నే అనుసరిస్తున్నారు. దేశాన్ని మతం పేరు మీద కులం పేరు మీద ఇప్పుడు ప్రాంతాల పేరు మీద విడదీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళ ఉత్తరమే చెప్తుంది వాళ్ళకు మహిళా రిజర్వేషన్లు ఇష్టం లేదు.